అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటన అందరూ చూశారు. పొగాకు గిట్టుబాటు ధర అప్పట్లో జగన్ గారి ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఇప్పుడు వీళ్ళు ఎంత ఇస్తున్నారు అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా డేటాతో ఇచ్చి పడేశారు అక్కడ. కానీ దాన్ని డైవర్ట్ చేసి ఏదో కథనంలా తిప్పేసి ప్రజల్ని అది చేసి మాయ చేద్దాం అని చెప్పేసి భావిస్తుంటారు కదా. నారా లోకేష్ గారు ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చూపించే ముందు, దానికంటే ముందు కూడా అసలు జరిగిన వాస్తవం ఏంటి అన్నది TV9లో కథనం వచ్చింది. ఆ కథనం మీకు వినిపిస్తాను. జగన్ పొదిలి పర్యటనలో టీడీపీ నిరసనకు సంబంధించిన న్యూస్ ఇది. జగన్ గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. జగన్ కాన్వాయ్ పై చెప్పు విసిరాడు దుండగుడు. దర్శే DSP పై ఆ చెప్పు పడింది. దానికి సంబంధించిన దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లాలో పొదిలి పర్యటనలో ఉన్నారు జగన్. అయితే జగన్ పర్యటనలో టీడీపీ నిరసన వ్యక్తం చేసింది. జగన్ గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. జగన్ కాన్వాయ్ పై ఒక దుండగుడు చెప్పు విసిరాడు. ఆ చెప్పు దర్శి DSP పై పడింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రస్తుతం సిట్యుయేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి ఫైరోజ్ అందిస్తారు. ఫైరోజ్, టీడీపీ అలాగే వైసీపీ కార్యకర్తలు భారీగా అక్కడ నినాదాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రైట్ నౌ సిట్యుయేషన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పొగాకు రైతులను కలవడానికి అని చెప్పేసి వెళ్తుంటే ఆయన కాన్వే మీద చెప్పులు ఇశాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు అక్కడ ఉన్న వాళ్ళు మెలకొనుకుంటారా చెప్పండి? వాళ్ళకి పొగాకుకి గిట్టుబాటు ధర రాలేదు. ఒకటి పొగాకే కాదు, వరి దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఆయన వరి దగ్గర నుంచి మొదలుపెట్టి పొగాకు వరకు వచ్చారు. మొక్కజొన్న, రాగులు, సజ్జలు, జొన్నలు, పెసలు, అన్నీ కూడా ఆయన లిస్ట్ అవడం జరిగింది. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కేజీకి 336 రూపాయలు ఇచ్చాం. అంటే కింటాకి 36,000 రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పొగాకు రైతుకు వస్తే ఈనాడు 18,000 నుంచి 24,000 రూపాయలు వస్తుంది అని చెప్పేసి ఆయన రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ రైతులు లేకుండానే వాళ్ళు కింటాలు కాటాలు వేసేసి వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే కేజీ 280 రూపాయలు, ఇవాళ 280 రూపాయలు ఇచ్చారు. నిన్నటి వరకు కూడా 180, 220 రూపాయలకు కొనసాగిందని చెప్పేసి ఆయన లైవ్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ కథనాన్ని తీసుకొని నారా లోకేష్ గారు ఏం పోస్ట్ చేశారో చూడండి. ఇప్పుడు మీరు TV9 కథనం విన్నారు కదా. నారా లోకేష్ గారు ట్విట్టర్ హ్యాండిల్లో ప్రత్యక్షమైంది. ఆయనే వేశారు. పోలీసుల పైన రాళ్లతో విరుచుకుపడ్డ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులంట. వాళ్ళెందుకు ఇచ్చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన అంత హడావుడిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ జనాన్ని మీరు చూశారు. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఆ జనం కాదు, ప్రపంచ జనం లాగా జగన్ గుండెల్లో జగనే ఉందన్నట్టుగా వచ్చారు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళే వేసుకుంటారు చెప్పులు వేసినోడు ఎవడో వింటాడు? జగన్మోహన్ రెడ్డి అంటే గిట్టనోడో, లేకపోతే ఇంకొకళ్ళో, లేకపోతే అదర్ పార్టీ కార్యకర్తలో అయి ఉంటారు. మీ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి నేను మాట్లాడను. ఓకే, మరి చూడండి ఒకసారి ఆ వీడియో చూడండి, ప్లే చేస్తా. చూసిన ఎవరికైనా సరే డౌట్ అదే వస్తుంది. ఇందాక TV9 కథనాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియో చూసి నెక్స్ట్ అసలు ముందే చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అంతమంది జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు వెళ్తుంటే టీడీపీ వాళ్ళు ఎందుకు వెళ్ళారు అక్కడికి అన్నది వస్తుంది టాపిక్. ఆయనేమి ఇంకో దానికో, ఇదేమి ఎలక్షన్ టైంకో లేకపోతే ఇంకోటి దానికో రాలేదు కదా. పొగాకు గిట్టుబాటు ధర కోసం ఆయన వచ్చాడు, మిర్చి గిట్టుబాటు ధర కోసం వెళ్ళాడు, వరి గిట్టుబాటు ధర కోసం వెళ్ళాడు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోరు చేశారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో భాగంగా ఇక్కడ కావాలని చెప్పేసి సినిమాల్లో ఉంటుంది మనకి. యాక్చువల్గా కావాలని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు వస్తున్నప్పుడు ఈ పార్టీ వాళ్ళు రాళ్ళు వేయించడం, వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళకి ఇది చేయడం అన్నది ఇక్కడ పోలీసులు అల్లాడిపోయారు. పోలీసులు తలలు పగిలిపోయి మరేంటిది
ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో హైలైట్స్ ఏంటి అంటే ఆయన క్రాప్ ఇన్సూరెన్స్ కింద మిర్చి పంటకైతే హయ్యెస్ట్ ఇచ్చారు. ఒక ఎకరం పంటకి దాదాపు ₹1,00,000 వరకు కూడా 80,000 వరకు కూడా పంట నష్టపోతే పంట బీమా ఇచ్చారు. 5 ఎకరాలు ఉన్నవాడికి దాదాపు 4 లక్షల వరకు కూడా మేము ఇచ్చాము అని చెప్పేసి పంట నష్టపోతే ఇచ్చామని చెప్తారు. ఈనాడు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, పంట నష్టపోతే బీమా వేసేవాడు లేడు, రైతులని మీరు బీమా కట్టుకోండి అని చెప్తున్నాడు. మీకు తెలిసిన రైతులకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పండి. ప్రభుత్వం మనకి క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు, సో మనం బీమా కట్టుకోవాలి. రేపొద్దున ఆరోగ్యశ్రీ పరిస్థితి కూడా అంతే అవుద్ది. ఇప్పుడు ప్రభుత్వం ప్రీమియం కడుతుంది, తర్వాత మనల్ని ప్రీమియం కట్టుకోమని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు దీని దగ్గర నమ్మకం కోల్పోయిన తర్వాత దాని దగ్గర ఎలా ఉంటుంది? కడుపుకు తినే ఆహారం పంట కూడా ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అది కూడా దానికి కూడా ప్రాణం ఉంటుంది, దానికి కూడా నీళ్లు పెట్టాలని చెప్పేసి ఒక రైతు పంట గురించి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే కదా. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఈ క్రాప్లు రిజిస్ట్రేషన్స్ అయితే లేవు. నెక్స్ట్ దానికి సంబంధించిన ఎంఎస్పి గురించి బాగా మాట్లాడారు. మినిమం సపోర్ట్ ప్రైస్, అది మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్ అనుకుంటారు అందరూ, మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అనుకుంటారు అందరూ. మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ కాదు అది, మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ప్రభుత్వం ముగ్గురుండి, నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముగ్గురుండి కూడా ఎంఎస్పి కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులకు కల్పించలేకపోతున్నారు అన్నది క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు డేటా పాయింట్స్ సహా ఇచ్చేశారు. ఇంకొకటి, రైతుల్ని విస్తీర్ణం పెంచేసి మీరు అంతకుముందు 35 క్వింటాల వరకు 35 టన్నుల వరకు ఏమో చెప్పారు. అప్పటి వరకు కూడా మీరు రైతులు వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తే, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 42కి పెంచింది. వీళ్ళు పెంచితే రైతులు విస్తీర్ణం పెంచి సాగు ఎక్కువ చేసిన తర్వాత వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వలేకపోతున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఎంత ఆందోళన! అదే జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు కదా, అక్కడ పర్యటించారు కదా, ఇవాళ 2 రైతులు ఆత్మహత్యకు చనిపోయారు, పొగాకు గిట్టుబాటు ధర రాలేదని చెప్పేసి. ఎవరు దీనికి బాధ్యత? దీన్ని డైవర్ట్ చేయడానికి ఇదొక గేమ్ అనాలా, ప్లాన్ అనాలా, లేకపోతే ఇంకోటి అనాలా, మరి ఏమనాలి? టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, టీడీపీ వాళ్ళు కానివ్వండి, లోకల్ క్యాడర్ అనుమతి లేకుండా వాళ్ళు వెళ్తారా? లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే ఇంకోళ్ళు కానివ్వండి, వాళ్ళు వెళ్తారా? వాళ్ళు వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేస్తారా? పొగాకు దగ్గరికే కదా వెళ్ళింది. పొగాకు మీ ఇంకోటి దానికో కానీ వెళ్ళలేదు కదా ఆయన. మీరు పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించి మేము కల్పిస్తున్నాము, నువ్వు ఎందుకు వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీయండి. ఎవరు కాదన్నారు? ఎందుకు ఇవన్నీ కూడా అనవసరంగా మీ వల్ల అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మధ్యలో పోలీసులు ఇంతమంది దెబ్బలు తినాలా? వాళ్ళ మీద వీళ్ళు రాళ్ళు ఇసురుకోవడం, వీళ్ళ మీద వాళ్ళు రాళ్ళు ఇసురుకోవడం ఏంటిది? ఆలోచించాలి ప్రజలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఆదాయం ఎంత పెరిగింది, మీ ఖర్చులు ఎంత పెరిగినాయి, అప్పట్లో ఉన్న రేట్లు ఎంత, ఇప్పుడున్న రేట్లు ఎంత, అప్పుడున్న కరెంట్ బిల్ ఎంత, ఇప్పుడున్న కరెంట్ బిల్ ఎంత, అన్నీ కంపేర్ చేసుకొని ఒకసారి రేపొద్దున అధికారులు, వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా అందరూ మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు, కనబడుతూ ఉంటారు. కాబట్టి అయ్యా మా ప్రభు వచ్చిన తర్వాత మాకు ఇంత జరిగిందని చెప్పేసి వాళ్ళని నిలదీసి అడగండి. అప్పుడు కానీ మీ బ్రతుకులు బాగుపడవు. ఇప్పటి నుంచో చెప్తారన్నా, మీడియా ఫీల్డ్లో ఉన్నప్పుడుగా మన ఛానల్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి అన్నిటి గురించి కూడా. అది ఏదైనా సరే వార్త మాది, నిర్ణయం మీది. ఇట్లు టీ మాధ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.